సిపిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి వెడ్డింగ్ వైభవం. వేల డిజైన్లు, లక్షల వేడుకలు, ఒక్కటే షాపింగ్ మాల్. ధర చూస్తే మురిసిపోతారు, చీర చూస్తే మెరిసిపోతారు. షాపింగ్ చేయండి, ఫ్రీ గిఫ్ట్స్ పొందండి. అన్ని రకాల పట్టు చీరలపై 50% వరకు తగ్గింపు. సిపిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, సంగారెడ్డి, వనపర్తి, మెదక్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పిలుపు మేరకు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పక్కా వ్యూహంతో అసెంబ్లీ సమీపానికి చేరుకున్న వనపర్తి జిల్లా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, బీజేపీ నాయకులు भारत माता की जय. నమస్కారం. నా పేరు పెద్దిరాజు, బీజేపీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల వైఫల్యం చెందడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు వనపర్తి జిల్లా, అదేవిధంగా గద్వాల జిల్లా నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అసెంబ్లీకి చేరువగా రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి చెప్తుండే టీఆర్ఎస్ ఎవరిని కూడా ప్రజాస్వామ్యంగా ధర్నా చేయనిస్తలేదని, మరి అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పోలీసులను ఉపయోగించుకొని మీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడానికి మరి భారతీయ జనతా పార్టీ పిలిపిస్తే ఎక్కడికక్కడ ఒక్క కార్యకర్తను కూడా బయటికి వెళ్లకుండా మరి అణచివేత ధోరణి చేస్తున్నారు. ఏ వర్గం కూడా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్కు సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వంలో కేసీఆర్ నియమనం ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక దగ్గర ధర్నా జరగదను సబ్బండ వర్ణాలు అందరూ ధర్నానే చేస్తున్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ వారం రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు బయటకు వచ్చి మరి ధర్నా చేయలేని పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ అందరికీ చెందాల్సిన ఈ వైఫల్యాలను మీరు అమలు చేయాలని చెప్పడానికి మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజు పోలీసులను మీరు పెట్టి మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేయొచ్చు, కానీ భవిష్యత్తులో మీ అధికారం దిగే వరకు, గ్యారంటీలు హామీలు అమలు అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వేటాడి అమలు చేస్తుందని గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై.